చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళటంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియాలో కానీ, వైసీపీ నాయకులు కానీ. అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారని అడిగితే మీరేం చెప్తారండి? మేము చెప్పేది ఒకటేనండి, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్తున్నాడు, ఎందుకు వస్తున్నాడో తెలియదు. అర్ధంకి సింగడు తిరణాలకి పాను పోయాడు రాను వచ్చాడు అన్నట్టు అట్టా ఎక్కాదిగా సరిపోయిందని ఓ సామెత ఉండేది. అర్ధంకి సింగడు తిరణాలో పోయి ఎక్కాదిగా సరిపోయిందని నువ్వు వచ్చిన కాంచి ఢిల్లీ 50 సార్లు వెళ్ళి ఉంటావు. మాట్లాడితే ఢిల్లీ నువ్వు ఎందుకు పోతున్నావో పోయేటప్పుడు ఇక్కడ తెలియదు, ఒక ప్రెస్ మీట్ పెట్టవు. సరే వచ్చేటప్పుడు ఆడ ఏం మాట్లాడావు, మోడీతో అమిత్ షాతో కలిశాడు, భేటీ అయ్యాడు, నిర్మలా సీతారామన్ భేటీ అయ్యాడని వస్తాయి. ఆ భేటీ ఎందుకు అయ్యావో నువ్వు ఒక్కరోజు చెప్పారు జనానికి, ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ జనానికి ఎందుకు పోయావో ఎందుకు వచ్చావో నీకు తెలియాలా, దేవుడు తెలియాలి. కాబట్టి ఇప్పటికై వాళ్ళంటే సరే ప్రధానమంత్రి స్థానంలో ఉండే 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. కనీసం నువ్వు కూడా పెట్టవు వచ్చి ఇక్కడ జనానికి. ఇవాళ ఢిల్లీ వెళ్ళాడని గొగ్గోలు పెట్టారు. మీరు ఎన్నిసార్లు పోయి వచ్చారు ఢిల్లీ? కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వెళ్తాడు ఢిల్లీ. ఇవాళ ఆయన ఏపీ పోయిన ఆయన ముఖ్యమంత్రిగా చేసేటప్పుడు పోలవరము ఆంధ్రప్రదేశ్ ఏపీ అని పెట్టుకున్నాడు. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని. ఆంధ్రప్రదేశ్కి రెండు కళ్ళు లాంటివి అని ఆయన ఉద్దేశం చెయ్యాలని ఆయన గట్టి సంకల్పంతో ఉన్నాడు. మీ బోట వాళ్ళని పట్టించుకోకుండా అదే పనిలో ఉండి ఆ పనిలో చేసుకుంటా ఉండి ఆయనకి అసలు దెబ్బ కొట్టింది పోయినసారి. లేకపోతే మళ్ళీ గెలిచేవాడు ఆయన నిజంగా. తర్వాత మీలాంటి వాళ్ళందరూ వెనకేం చేస్తున్నారో ఆయనకి తెలియలా, మీరు చేసే విషప్రచారం ఆయనకి తెలియలా. అంతా దొంగ మాటలు చెప్పి జనాన్ని నమ్మించి గెలిచారు మీరు ఆంధ్రప్రదేశ్లో. అమరావతి ప్రజలను కానీ, రాజధాని భూములు ఇచ్చిన వాళ్ళని కానీ, మిగిలిన ఆంధ్రప్రదేశ్ ప్రజలను కానీ నమ్మించి గొంతుకొచ్చారు మీరు 5 ఏళ్ళలో మీరు అధికారంలోకి వచ్చి. కాబట్టి ఆయన అదే లెక్కలో మన పోలవరం పోయాడు, అక్కడ చూశాడు, ఎస్టిమేషన్ వేసుకున్నాడు, ఎంత అవుతుంది ఎంత చేస్తుంది. నిజంగా ఎంతో బాధ అనిపించిందండి ఆయనకి. ఇవాళ అదే ఆయన పోలవరంలో ఇవాళ అవన్నీ చూసి ఎందుకు బాధ అనిపించదండి? చూసే వాళ్ళకు కూడా ప్రాణం ఉసూరు మనసు అంత పెట్టి అంత చేసి మీరు అసలు దాన్ని వదిలేసి పారేసి పోలవరాన్ని వదిలేసి మెదలకుండా కూర్చున్నారు. ఆయన శ్వేతపత్రం ఇస్తా కూడా ఇవాళ నిన్న బాధపడి నిజంగా ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు ఆంధ్రప్రదేశ్ని చూసి, అమరావతిని చూసి కూడా. తన బిడ్డ నిజంగా ఏ తండ్రి అయినా తన ఓ బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ ఏదైనా పాడైంది ఏదైనా అయితే ఆ బిడ్డకి ఎంత ఆవేదన చెందుతాడో ఆయన అంత ఆవేదన చెందాడండి వాళ్ళ అమరావతిని చూసి. కానీ ఎందుకంటే ఆయన సృష్టించుకున్నాడు నవ్యాంధ్రప్రదేశ్కి ఒక గొప్ప రాజధాని కావాలి. మనం ఎన్నో దేశాలు తిరిగి వచ్చి ఆయన రాజధాని ప్లాన్ తీసుకొచ్చాడు, మాస్టర్ ప్లాన్. అలాంటి ప్లాన్ను కూడా ఇచ్చిందని చేయటానికి పూనుకొని మీ ఇష్టం వచ్చినట్టు చేసి 3 రాజధానులు 30 రాజధానులు అని మీ పాడి రాజధానులు, మీ పచ్చిబద్దల రాజధానులు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చేసి రాజధాని కట్టకుండా ఏ రాజధాని కట్టలా నువ్వు 3 రాజధానుల్లో. మళ్ళీ పోయి పోలవరం కూడా ఇంతవరకు నువ్వు అక్కడ చేయలే, ఆఖరికి అక్కడ కూడా ఏదీ చేయలే. మీరు ఏదీ చేయకుండా కేంద్రానికి పోయి అవినీతి అని కొన్నాళ్ళు సాగిచ్చారు దాని మీద. అదేమీ చెప్పలే, కేంద్రం ఏమీ లేదని తేల్చింది. మళ్ళీ దాంట్లో ఎత్తు తగ్గిమన్నారు, ఎత్తు పెంచమన్నారు అని దాన్ని కొన్నాళ్ళు సరిపుచ్చారు. కాబట్టి మీకు చేసే ఉద్దేశం ఉంటే ఏదైనా చేసేస్తారు ఎమ్మటే. ఈ 2 మీరు చేసే ఉద్దేశం అసలు లేదు మీకు. అందరికీ తెలుసు ఇవాళ పోలవరం ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఎంత బెనిఫిట్టో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎక్కువ బెనిఫిట్ పొందేది అది నేషనల్ ప్రాజెక్టుగా ఉంది, ఎక్కువ బెనిఫిట్ పొందేది ఆంధ్ర అనే దానికోసం. మీరు అది కూడా పక్కన పెట్టి కరెంట్ ఎంత ఉత్పత్తి అయ్యేదండి వాళ్ళ పోలవరం పూర్తి అయితే 90 లక్షల మెగావాట్లు బయటకు వచ్చింది కరెంటు. అది కూడా మీరు నీ కరెంటు అమ్ముకోవటానికి, నీ కరెంటు 12 రూపాయలు 14 రూపాయలు కరెంటు యూనిట్లు అమ్ముకోవటానికి జనానికి మీ ఎక్కడెక్కడయో మీ ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళ అమ్మటానికి పెట్టి ఇవన్నీ పక్క నెట్టి నీ బెనామీలు కరెంటు అమ్ముతున్నావు. అది పూర్తయితే కరెంట్ ఎక్కడ వచ్చిద్దో మళ్ళీ ఈ కరెంటు ఏడ తక్కువకి అమ్మాల్సి వచ్చింది రాష్ట్రానికి అని చెప్పేసి తక్కువకి ఇవ్వాల్సి వచ్చిద్దని అది కూడా మానేసావు నువ్వు. కాబట్టి వాళ్ళ పోలవరం మీద బెనిఫిట్ పొందేది రాజశేఖర రెడ్డి గారు నిజంగానే ఆయన పెట్టాడు. అప్పట్లో స్టార్ట్ చేసింది ఆయనే పోలవరాన్ని. మా నాన్నగారి కళ నేను పూర్తి చేయాలి. నీకు అసలు ఆ తండ్రి కొడుకుగా బాధ్యత ఉందా? ఇవాళ నీ చెల్లెలను అంటున్నావు తండ్రి కూతురు కాదు. నువ్వు కొడుకుగా ఏం చేసావు ఆంధ్రప్రదేశ్కి? మీ నాన్నగారు చేసింది ఏమన్నా అది పూర్తి చేసావు? కనీసం నీ హయాంలో 5 ఏళ్ళన్నా సాగిచ్చావా? కాకన్నా పోలవరంలో నేను చేశాను, మా నాన్నగారు పెట్టి నేషనల్ ప్రాజెక్ట్ కంపెనీ పెట్టుకో, మీ నాన్న పేరే పెట్టపోయా. 100 పేర్లు తీసేసి పెట్టే సచ్చినాడివి అదే బాగు చేసి మీ నాన్న పేరు పెట్టుకోపోయా పోలవరానికి. కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో రేపు ఢిల్లీ నుంచి వస్తాడు ఆయన. వీటన్నిటి మీద అమరావతి మీద ఒక ఎస్టిమేషన్ ఉంది ఆయనకి, అది ఒక ఎస్టిమేషన్ ఉంది పోలవరం మీద. ఈ తీసుకొని ఆయన నిన్న శ్వేతపత్రాలతో కంట తడి పెట్టుకున్నాడండి చంద్రబాబు గారు. ఎంత ఆయన అసలు ఇదేంటి ఎంత ఆగం చేశారని వాళ్ళు
వాళ్ళ మీద పద్దాకి ఇష్టం చెమ్మటం తప్పితే ఏమన్నా ఆయన రానిచ్చారా? ప్రతిపక్ష నేతగా నువ్వు గెలిచిన కొత్తలో ఆయన ఓడిపోయాడు. ఆయన ఎమ్మెల్యేగా వస్తుంటే అసెంబ్లీలో ఏదైనా మాట్లాడదాం, ఇవన్నీ ఏం చేశారు చూద్దామని వస్తే ఆయన మీద రాళ్ళు లేపించావు, కర్రలు లేపించావు, చెప్పు లేపించావు బస్సుల మీద. కాబట్టి నువ్వెంత తాడివో అందరికీ తెలుసు. ఇవాళ నేను మర్యాదగా సాగనంపుతున్నారంటే జనం చంద్రబాబు గారి ఘనత. మీరేం చేయొద్దు ఏం చేయొద్దని, లేకపోతే నీ కారు బయటకు వస్తే బయట జగన్ మావయ్య అని జగన్ ఎంత కామెంట్ చేస్తున్నారో నువ్వు చూసుకోవాలి. అది చంద్రబాబు గారు ఇంకేం చేయొద్దు ఏం చేయొద్దు అంటే నోటి మాటలతోనే దూరంగా ఉండి జనం అడుగుతున్నారు. కాబట్టి ఆయన రేపు ఢిల్లీ నుంచి వస్తాడు, ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ చెబుతాడు. అందరు మంత్రులతో ఆయా శాఖల మంత్రులను కలుస్తాడు. కలిసి ఎంత అవుతుంది మరేంద్ర ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళ ఎంపీలను పంపించావు. నువ్వు ఎంపీలను పంపించావంటే ఎంపీలు పార్లమెంట్లో ఇట్లా కూర్చోవటమే. రెండో పని ఏమన్నా ఉందా నీ ఎంపీలకి? ఎందుకు ఎంతమందిని పంపించి ఏం చేశావు నువ్వు ఎంపీలని? ఏదన్నా అక్కడ తీసుకొచ్చావు రాష్ట్రానికి. కాబట్టి వీళ్ళు ఎంపీలు ఉండారు కాబట్టి ఆ మంత్రులతో కలుస్తారు. ఎంపీలకి మంచి సూచనలు ఇస్తాడు, అడగండి అని. వాళ్ళ ఎంపీలని మంచి డైరెక్షన్లో నడిపిస్తాడు చంద్రబాబు గారు. రాష్ట్రానికి ఏం కావాలి అని చెప్పి ఆ లెక్కనే పోయాడు. రేపు వచ్చినప్పుడు ఢిల్లీ నుంచి వస్తాయి మంచి ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి చల్లని వార్త కూడా చెబుతాడు. మంచి కేంద్రం నుంచి మనకి మంచి నిధులు వస్తాయి. కేంద్రం వాళ్ళు సహకరించాడు, ప్రధానమంత్రి అటు సహకరించాడు, ఈ మంత్రి దానికి చక్కగా మంత్రులు ఏమన్నారు, ఏం చేసింది, మనకేం సహకరిస్తానంది, ఇవన్నీ కూడా ఆయన చక్కగా చెబుతారు. అట్లాగే కేంద్రంతో మంచి సత్సంబంధాలు పెట్టుకొని నీకులాగా ఆయన కేసులు లేవు మెడలు ఉంచడానికి. నువ్వే పోయి మెడలు వాళ్ళే వంచుతున్నారు. ఏందయ్యా వచ్చావని వాళ్ళ కాళ్ళకాడ కూర్చున్నావు, పోయి మోడీ కాళ్ళకాడ, అమిత్ షా కాళ్ళకాడ. కాబట్టి ఇవాళ ఆయన నువ్వు వాళ్ళు మెడలోంచి అరేంది వచ్చావని ఆయనే మెడలోంచుతా అన్నావు కదా. నువ్వు అప్పుడు ఏమాత్రం హోదా తెచ్చి ఇప్పుడు హోదా అని మాట్లాడుతున్నారు వీళ్ళు కొత్తగా. ఏమాత్రం హోదా తెచ్చి ఎంతమంది పంపి రాజ్యసభలో నీ మనుషులే, ఇక్కడ నీ మనుషులే. ఎంత తెచ్చావు నువ్వు హోదా? ఆంధ్రప్రదేశ్కి హోదా ఎంత తెచ్చావు జగన్మోహన్ రెడ్డి? కాబట్టి అసలు వచ్చి రాతలకి ఇవన్నీ తేవాలి. వీళ్ళది ఒకటి ఉందండి, జనంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు పాదయాత్రలో, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే చీపుళ్ళు చాటలు తీసుకొని తన్నమన్నాడు. వీళ్ళు వస్తే అట్ట తంతారేమోనని రాటల్లో వీళ్ళు రాకుండా ఇళ్లలో కూర్చొని ఈ మీడియాలో వదులుతున్నారన్నమాట. మాయరోగం వచ్చింది ఇళ్లలో జావక కూర్చొని. ఎందుకు మీకు రోజు మీడియా గోల? మెలకొండ కూర్చొని ఓడిపోయి సచ్చారు. ఎందుకు ఓడిపోయావో మనం జనంలోకి ఎందుకు వెళ్ళలేదా? మన నియోజకవర్గంలో తట్టమట్టిపోయలేదని లేదు ఎవడికి. ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు అటు వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు ఇటు వచ్చాడు, అమరావతి అక్కడ. మేము ఇంకా సిగ్గు లేకుండా పెన్షన్లు పెంచిన ఘనత కూడా బాబు గారిది. ఇవాళ 1000 రూపాయలు హఠాత్తుగా పెంచేశాడు, ఒక్కసారి 4000 చేశాడు. గత ప్రభుత్వంలో దిగిపోయేటప్పుడు కూడా 1000 రూపాయలు పెంచాడు పెన్షన్. మీకు సిగ్గు లేక మధ్యలో నేను పెంచుతాను 250, 350, 5 ఏళ్ల పాటు నువ్వు 250 లాస్ట్ 3 ఏళ్ళు చేసావు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు అవలోకనం చేసుకొని నేను ఎంతవరకు ఇచ్చానని ఆలోచించుకుంటే బాగుంటుందండి. బాబు గారు ఢిల్లీ టూర్ చక్కగా జయప్రదం అయితే ఆయనకి మంచి సంబంధాలు ఉండే, మీకులా కాదు 40 ఏళ్ళ రాజకీయ జీవి చరిత్ర ఉండే ఆయన. మంచి స్నేహ సంబంధాలు కూడా ఉండే మంత్రులతో. మంచి వార్త తెచ్చి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి వైపు నడిపించే దిశగాని మీరు ఎన్ని అనుకున్నా అది ఆగేదే లేదు. అమరావతి కానీ పోలవరం కానీ మీరు ఎన్నన్నీ ఇట్టగొట్టు సావటమే సావండి.